హలో వ్యూయర్స్, నేను ఈరోజు మారేడుమిల్లి ట్రిప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మేము ఫ్యూ డేస్ బ్యాక్ మారేడుమిల్లి వెళ్ళాము. సంక్రాంతి సీజన్ హాలిడేస్లో. అయితే అక్కడికి బాగానే కార్లో వెళ్ళాము. మా కార్ వ్యాగనార్. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ అంతా బాగున్నాయి. రెస్టారెంట్స్ చాలా బాగున్నాయి. ఫుడ్ కూడా టేస్టీగా ఉంది. బొంగులో చికెను మంచి ఫేమస్ అక్కడ. మీరు వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ పాయింట్‌కి వెళ్దామని ప్లాన్ చేసాము. మేము తెచ్చుకున్న వ్యాగనార్ కారు పైకి వెళ్ళలేదు కనుక బొలెరో వెహికల్స్‌ని మాట్లాడుకుందామని మేము అప్రోచ్ అయ్యాము. కానీ వాళ్ళు చెప్పిన రేట్స్ చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. వాళ్ళు చాలా ఎక్కువ రేట్స్ చెప్పారు. మేము వెళ్ళింది ముగ్గురు మందే, కానీ 5,000, 6,000 అట్లా డిమాండ్ చేశారు. కానీ మేము అంత ఎఫోర్డ్ చేయలేమని అనిపించింది. అయితే అది కూడా మారేడుమిల్లి నుంచి మనం 2 పాయింట్స్ ఉన్నాయి, సన్‌రైజ్ పాయింట్స్. ఒకటి గుడిసె, ఇంకోటి ఏంటంటే చావిడికోట అని. అయితే గుడిసె వెళ్ళటానికి ఇప్పుడు ప్రజెంట్ పర్మిషన్ అయితే లేదని చెప్పారు. ఎందుకంటే ప్రీవియస్‌గా గుడిసెకి వెళ్ళటానికి ఓపెన్ చేసినప్పుడు పైనంతా ప్లాస్టిక్ అవన్నీ పైనంతా ప్లాస్టిక్ అవన్నీ వేయటం వల్ల మరి చాలా నేచర్ని పాడు చేశారని చెప్పి అక్కడికి వెళ్ళటం ఆపేశారు. అక్కడికి ఎంట్రన్స్ లేదు ఇప్పుడు. అయితే సేమ్ అదే ప్లేస్ లాంటిది ఇంకో చావిడికోట వ్యూ పాయింట్ ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళాలంటే రోడ్ వే ఉంటుంది. ఒక 10 కిలోమీటర్స్ బాగానే ఉంటుంది. అక్కడ నుంచి మరి పైకి వెళ్ళాలంటే మన గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉన్న కార్స్ మాత్రమే పైకి వెళ్ళగలం. లైక్ బొలెరో, ఇన్నోవా, ఫార్చునర్ అలాంటి కార్స్ మాత్రమే వెళ్ళగలుగుతాయి. కానీ మా కారు వెళ్ళలేదు కనుక మేము మాట్లాడుకుంటుంటే బొలెరో వాళ్ళు చాలా ఎక్కువ ప్రైస్ డిమాండ్ చేశారు. అయితే మేము సరే అని వాళ్ళు ఏం చెప్పారంటే మీరు హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వస్తే తక్కువ చేస్తామని చెప్పి అన్నారు. ఒక 4,000 తగ్గిస్తామన్నారు. సో మేము ఒక 10 కిలోమీటర్స్ అట్లా ట్రావెల్ చేసాము. 10 కిలోమీటర్స్ నుంచి ఉంది భయ్య, అసలు రోడ్ అయితే గతుకులు మా కారు డౌన్ చాలాసార్లు తగిలింది. కానీ మేము అట్లనే చిన్నగా వెళ్ళగలిగాం. హాఫ్ ద డిస్టెన్స్ వెళ్ళాము. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అసలు ఆ డ్రైవర్స్ ఎవరూ రెస్పాండ్ అవ్వరు. సిగ్నల్ ఉండదు, ఏముండదు. అయితే చాలా ఇబ్బంది పడ్డాము. ఈ యొక్క సన్‌రైజ్ పాయింట్ ఏమోలే కానీ మేము సేఫ్గా ఇంటికి వెళ్తే చాలు అనుకున్నాం. అంత డేంజరస్గా ఉంది ఆ రోడ్ అయితే. మీరు ఒకవేళ ప్లాన్ చేస్తున్నట్లయితే మారేడుమిల్లి నుంచి డైరెక్ట్గా చావడికోట సన్‌రైజ్ పాయింట్కి తీసుకెళ్ళమనండి. వాళ్ళు 2 ప్లేసులు చూపిస్తారు. ఒకటి సన్‌రైజ్, ఇంకోటి ఒక వాటర్ ఫాల్స్ ఏదో ఉందంట, అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు. ఓవరాల్గా 6,000, 10,000 దాకా పెట్టుకోవాలి మరి పైకి వెళ్ళాలంటే, చూడాలంటే. మరి మార్నింగ్ టైం అయితే స్నో బాగా ఉంది. లైక్ చాలా చలి, 2 degrees, 5 degrees కూడా ఉంది. మరి ఎంజాయ్ చేయొచ్చు ట్రిప్ అయితే అట్మాస్ఫియర్ పరంగా. కానీ ఈ యొక్క క్యాబ్ డ్రైవర్స్ పరంగా అయితే మరి వాళ్ళు చేసే ఛార్జెస్ చాలా దారుణంగా ఉన్నాయి అన్నమాట. అయితే నాకేమనిపించిందంటే గవర్నమెంట్ పైకి రోడ్లు ఎందుకు వేయలేదా అని అనుకుంటే వీళ్ళే అడ్డుపడుతున్నారని కొంతమంది చెప్పారు. ఎందుకంటే ఈ బొలెరో డ్రైవర్స్కి జీవనాధారం ఈ టూరిజమే కాబట్టి, ఒకవేళ రోడ్లు వేస్తే ఓన్ ఇండివిజువల్ కార్స్ పైకి వెళ్ళిపోతాయి కాబట్టి వీళ్ళకి సర్వైవ్ అవ్వటానికి ఇబ్బంది అవుతుందని చెప్పి వీళ్ళే రోడ్లు వేయకుండా ఆపేస్తున్నారని నేను విన్నాను. ఏదేమైనప్పటికీ కూడా మనకి ఖర్చులు స్టేయింగ్ అంత తక్కువగా ఉంటుంది. కానీ మరి అక్కడ ఫుడ్ కూడా తక్కువనే, రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. కానీ ట్రాన్స్పోర్ట్ వరకే మనం చాలా ఎక్కువ స్పెండ్ చేయాలనిపిస్తుంది. కానీ అంత పెట్టడం కూడా వేస్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి. అదేదో కింద ఉండి సన్‌రైజ్ చూస్తే సరిపోతుంది. ఎందుకంటే సన్ అనేది ఈ ఫాగ్ వల్ల అసలు కనిపించదు. మార్నింగ్ 7 o'clock మేము గుడిసె చెక్ పోస్ట్ దాకా వెళ్ళాము. అక్కడ సన్‌రైజ్ మాకు సన్ కనిపించాడు. ఎందుకంటే ఫాగ్ వల్ల అసలు కనిపించలేదు. ఓవరాల్గా రివ్యూ ఏంటంటే నాట్ వర్త్ టు సీ భయ్య. రోడ్ అంతా ఇట్లా గతుకులు, రాళ్ళు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కింద గ్రౌండ్ క్లియరెన్స్ లేకపోతే ఖచ్చితంగా మీ కార్ డ్యామేజ్ అవుతుంది. మరి రాయల్ ఎన్ఫీల్డ్ అలాంటి బైకులతో కనుక ట్రై చేస్తే వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓవరాల్గా చూసినట్లయితే ఈ ట్రిప్పు ఓన్లీ మారేడుమిల్లికి ఓకే. కానీ సన్‌రైజ్ పాయింట్స్ చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా మీ జేబులు ఖాళీ అవడం ఖాయం.
మేమేమో క్యాంపింగ్ టెంట్స్ తీసుకెళ్ళి బయట ఒక ఓపెన్ ప్లేస్లో క్యాంపింగ్ వేసేసుకొని అక్కడే మరి క్యాంప్ ఫైర్ కూడా వేసుకొని అక్కడే కుకింగ్ చేసుకొని తిన్నాము. చాలా ఎంజాయ్ చేసాము ట్రిప్ అయితే మారేడుమిల్లి వరకు. కానీ పైకి వెళ్ళలేకపోయాము. అదే డిసప్పాయింట్మెంట్ డ్యూ టు హై ఫేర్స్. బొలెరో వాళ్ళు ఎక్కువ ఫేర్స్ని వసూలు చేశారు. ఓకే, థ్యాంక్ యూ, స్టే ట్యూన్, బాయ్ బాయ్.